నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఎన్డీఏ కూటమిని గెలిపించాలన్న ప్రధాని మోదీ. ఏపీలో దుష్టపాలన అంతం కాబోతోందన్న పవన్, పోలవరాన్ని జగన్ గోదావరిలో కలిపేశారన్న బాబు. 3 పార్టీల సభ వెలవెలబోయింది, కుర్చీల కోసమే పొత్తులు పెట్టుకున్నారన్న పేరుని. కాంగ్రెస్ పాలనకు 100 రోజులు పూర్తి, ప్రపంచం మెచ్చేలా ప్రజలు తీర్పిచ్చారన్న రేవంత్. తొలి రోజు కవితపై ఈడీ ప్రశ్నల వర్షం, ఆస్తిపత్రాలు చూపిస్తూ కూపిలాగిన అధికారులు. తెలంగాణలో గేట్లు తెరిచిన కాంగ్రెస్, హస్తంగూటికి చేరిన బీఆర్ఎస్ నేతలు దానం, రంజిత్ రెడ్డి. అవినీతి పరులను వదిలే ప్రసక్తే లేదు, కవిత అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదన్న కిషన్ రెడ్డి. రాజ్యాంగాన్ని మార్చే సీన్ బీజేపీకి లేదు, 2 సిద్ధాంతాల మధ్య పోరు జరుగుతోందన్న రాహుల్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మరోసారి ఈడీ సమన్లు, ఈ నెల 21న హాజరు కావాలని ఆదేశం. ఏపీలో ఎన్నికల యుద్ధానికి తెరలేచింది. షెడ్యూల్ విడుదలవడంతోనే పార్టీలన్నీ దూకుడు పెంచాయి. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు జట్టు కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ చిలకలూరిపేటలో ప్రజాగళం సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ, కేంద్రంలో ముచ్చటగా 3వసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, ఈసారి 400 పైచిలుకు సీట్లు రావాలని అన్నారు. ఎన్డీఏ కూటమి లక్ష్యం వికసిత భారతదేశం అన్న ప్రధాని, ఏపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండాలన్నారు. అప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందన్నారు. 3 పార్టీల జెండాలు వేరు కానీ మా అజెండా ఒకటేనన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏపీ కోసం 3 పార్టీలు జట్టు కట్టాయన్నారు. జగన్ ఒక సారా వ్యాపారి అని పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కారు మద్యం, ఇసుకలోడు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. लोकसभा चुनाव का बिगुल बजा है और आज मैं आप सबके बीच आंध्र प्रदेश में हूँ। यहाँ मुझे कोटप कोंडा से ब्रह्मा, विष्णु और महेश तीनों का आशीर्वाद मिल रहा है। त्रिदेवों के इस आशीर्वाद से हमारी सरकार के तीसरे कार्यकाल में देश और भी बड़े निर्णय लेगा। आप सब देखिए, ये संयोग देखिए, इस बार चुनावों के परिणाम 4 जून को आने वाले हैं। अब पूरा देश कह रहा है 4 जून को 400 पार, विकसित भारत के लिए 400 पार, विकसित आंध्र प्रदेश के लिए 400 पार। नालगो वंदलो दाटाली एनडीए की ఓటు వేయాలి. దేశం దూసుకుపోతా ఉంది. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. 2014 విభజన తర్వాత సవాళ్లని, సమస్యల్ని అధిగమించాం. మోదీ గారి చేతుల మీదుగా అమరావతిని నిర్మాణం కోసం చేశాం. అదే గాని ఈ రోజు పూర్తయి ఉంటే దేశంలో ఒక బ్రహ్మాండమైన నగరంగా అమరావతి తయారయ్యేది. 3 ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్ అధికార దాహానికి, వంచనకు బాబాయి బలయ్యాడు. 2 చెల్లెళ్ల సైతం రోడ్డెక్కి వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని ఘోషించే పరిస్థితి వచ్చారు. జగన్కు ఓటేయద్దని సొంత చెల్లెళ్లే చెప్పారంటే 5 కోట్ల ప్రజానీకం అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. 2014 తిరుపతి బాలాజీ ఆశీస్సులతో ఎన్డీఏ విజయాన్ని సాధించింది, ప్రభుత్వాన్ని స్థాపించింది. 2024లో దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాం. అంతకు మించిన ఘన విజయం సాధిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. మోదీ గారు డిజిటల్ భారత్
అన్న నేపథ్యంలో దేశాన్ని మొత్తం తీసుకెళ్తా ఉంటే ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం అధికారికంగా ప్రతి చోట క్యాష్ ఎకానమీ అయిపోయింది. దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం, కరప్షన్ తగ్గిద్దాం, బ్లాక్ మనీని తగ్గిద్దామంటే ఆంధ్ర రాష్ట్రంలో మటుకు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది. ఉదాహరణకి సారా తీసుకుంటే, ఏరక్ వ్యాపారమే తీసుకుంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ సభపై వైసీపీ నేత పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు. కుర్చీల కోసమే పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ప్రధాని వచ్చినా ఇంకెవరు వచ్చినా సీఎం జగన్ ఏం చేయలేరని అన్నారు. చంద్రబాబు మళ్లీ మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. బాబు పోలవరాన్ని ఏటీఎంలో వాడుకున్నారని మోదీ చెప్పాడని గుర్తు చేశారు. జెండాలు కలవటం కేవలం వాళ్ళ కుర్చీల కోసం మాత్రమే. ఈ 3 జెండాలు కలిసేది కేవలం వాళ్ళు కుర్చీలో కూర్చోవటం కోసం మాత్రమే. అంతేగాని ఈ రాష్ట్ర ప్రజల మేలు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదనేది వాళ్ళ ముగ్గురు మాటలను బట్టి మనందరికీ కూడా తేటతెల్లం చేసినందుకు ఈ సభని ఇంత గొప్పగా జగన్ గారి కోసం ఇంత ఖర్చు పెట్టి మోడీ గారు ఒక విమానం వేసుకుని మొత్తం ముగ్గురు కలిసి 5 హెలికాప్టర్లు వేసుకొచ్చి ఈ రకంగా జగన్ గారి మంచి కోసం ఈ సభ పెట్టినందుకు వీళ్ళని అభినందిస్తూ సెలవు. జెండాలు కలవటం. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు షాకులు తగులుతున్నాయి. సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో వారిద్దరు కాంగ్రెస్లో చేరారు. రేవంత్ రెడ్డి ఇద్దరు నేతలకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దానం నాగేందర్కి ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ ఘాటు విమర్శలు చేశారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పరమ చండాలపు పనులు అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని మండిపడ్డారు. పార్టీలు మారిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలని నిన్నటిదాకా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నిజ స్వరూపం చూపిస్తున్నారని అన్నారు. పార్టీ ఫిరాయింపులను నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి చూసినట్టయితే చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పరమ చండాలమైనటువంటి ఒక పనులు అన్నట్లుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి కనబడతా ఉంది. నోరిప్పిత చిలక పలుకులు పలికిండు. నిన్నటిదాకా పార్టీలు మారడం తప్పు, ఒక పార్టీలో గెలుపొంది ఇంకొక పార్టీలోకి పోవడం నేరం, ఒకవేళ మారినట్లయితే రాళ్ళు తీసుకొని అదేదో అనాగరికమైనటువంటి ఒక సంప్రదాయాలు, చట్టాలు ఉండేటువంటి ఒక మిడిల్ ఈస్ట్లో ఉండేటువంటి ఒక చట్టాలు పట్టుకురావాలా, రాళ్లతో కొట్టి చంపాలా, వాళ్లను ఉరిదీసి చంపాలా పార్టీలు మారితే అని చెప్పని చిలక పలుకులు పలికినటువంటి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇవాళ పచ్చి పతివ్రత లెక్క మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ చూపెట్టుకుంటా ఉన్నాడు. పార్టీ ఫిరాయింపులను నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తూ. మిత్రుల మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లామని, ప్రస్తుతం తాము ప్రజల్లోనే ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలనకు రేపటితో 100 రోజులు పూర్తి కానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి సీఎం మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్ల పాలనలో 100 సంవత్సరాలకు సరిపడా కేసీఆర్ ప్రభుత్వం విధ్వంసం చేసిందన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి దింపిందన్నారు. గత ప్రభుత్వం టీఎస్పీఎస్సీని అవినీతికి అడ్డాగా మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రక్షాళన చేపట్టామని అన్నారు. చేరికలపై రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 100 రోజు ఒక గేట్ మాత్రమే తెరిచామని అన్నారు. అవతలి వర్గం ఖాళీ అయినప్పుడు గేట్లు తెరిచినా ఒక్కటే, మూసినా ఒక్కటే అన్నారు రేవంత్ రెడ్డి. టీజీ ఉంటే కేసీఆర్ వచ్చినాక టీఎస్ అని తీసుకొచ్చిండు, టీఆర్ఎస్కు నకలుగా టీఎస్ని తీసుకొచ్చిండు.
తెలంగాణ తల్లి అని అంటే ఆయన కుటుంబ సభ్యురాలాగానే ఉండాలి. తెలంగాణ నిజమైన తల్లిలాగా కాదు. తెలంగాణ తల్లి అంటే వాళ్ళ కుటుంబమే అన్న విధానాన్ని పోల్చిండు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు పాడుకున్న జయ జయ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిషేధానికి గురైంది. ఆ కవులు కళాకారులను ఎవరిని కూడా గుర్తించే ప్రయత్నం కూడా చెయ్యలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారిక చిహ్నంలో ఉద్యమ స్ఫూర్తి ఉంటది, త్యాగాల పోరాటాల విధానాలు ఉంటాయని అందరూ భావించారు. కానీ రాచరిక పోకడలతోనే మేము నయా జమీందారులము, మేము రాచరిక పోకడలతోనే తెలంగాణ అధికారిక చిహ్నం ఉంటది అని చెప్పి అధికారిక చిహ్నంలో కూడా రాచరిక పోకడల్నే ప్రదర్శించిండు తప్ప ప్రజాస్వామిక స్ఫూర్తిని గాని తెలంగాణ ప్రజల యొక్క త్యాగాలను గాని అందులో ఎక్కడ పొందుపరచలేదు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని మొదలుపెట్టినాం. ఇప్పటికీ 8 లక్షల కుటుంబాలు 500 రూపాయల సిలిండర్ సంక్షేమ పథకాన్ని ఈరోజు అందుకున్నారు. అదేవిధంగా వ్యవసాయానికే ఉచిత కరెంటు కాదు, భూమి లేని పేదలకు ఇళ్లలో కరెంటు బిల్లులు కూడా మోగుతున్నాయన్న ఆలోచనతోని తెల్లని రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి దాన్ని అమలు చేసినాం. ఇప్పటికీ 38 లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకున్నాయి. ఇది అమలు చేస్తుంటే ఆయన గారి ఆనవాళ్ళు అన్ని దగ్గరలో ఉన్నాయి. ఎక్కడెక్కడ విష పురుగులను గంజాయి మొక్కల్ని నాటిండో అవి ఇంకా వాటి వాసనలు వెదజల్లుతూనే ఉన్నాయి. ఇన్ని రోజులు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆనాటి ప్రభుత్వం 24 గంటలు ఇస్తుందంటే ఏ రోజైనా ఈ ఆదేశం ఇచ్చినవా? నీ జాతి బుద్ధి నీ నీతి బోనించుకోలేదని చెప్పి ఆదేశాలు ఇచ్చినాయని నేను చెప్పదలుచుకున్నా. నీ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన్ని నువ్వు పన్నీరు అనుకుంటున్నావేమో. తెలివితేటలు మానాలి అని నేను చెప్పదలుచుకున్నా. వారి ఎన్నికల ఉపన్యాసాలను మీరు సరళిని గమనించండి. ఎన్నికల విధానాన్ని, ఆయన నిర్వహించిన విధానాన్ని, ఆయన విశ్లేషించిన విధానాన్ని మీరు ఒకసారి గమనించండి. ప్రతిసారి నేను కాళేశ్వరం కట్టినా, దళిత బంధు ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి తెచ్చినా, షాదీ ముబారక్ పంచిపెట్టినా, సచివాలయం కట్టినా, ప్రగతి భవన్ కట్టినా, ఇలాంటి వాటిని చూపించి మీరు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు. ప్రజల హక్కు కోసం ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ నుంచి బంద్ పెడితే వారు ఎవరికి దర్శనం ఇచ్చేవాడు కాదు, ఏ సమస్యలు వినేవాడు కాదు, ఏ విజ్ఞప్తులను తీసుకునేవాడు కాదు. తన వారసత్వాన్ని మన నెత్తి మీద రుద్దాలనుకున్నప్పుడు తెలంగాణ సమాజం అప్రమత్తమై అన్ని పక్షాలు ఏకమై జరిగిన ఎన్నికలలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనతోని డిసెంబర్ 3, 2023 నాడు తీర్పు ఇవ్వడంతో 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంతే ప్రాధాన్యతతో కూడుకున్న తీర్పు ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ మళ్ళీ ప్రజలే తెచ్చుకున్నారు. వాళ్ళు బాధ్యత నిర్వహించేటప్పుడు అధికారిక ఉల్లంఘన పాల్పడిన తప్పిదాలకు వాళ్ళు సహకరించిన చట్ట పరిధిలో విచారణ జరుగుతుంది. సమయం సందర్భం వచ్చినప్పుడు విచారణ జరుగుతుంది. అందరు అధికారుల మీద ఒకేసారి విచారణకు ఆదేశించడము, అందరు ప్రజాప్రతినిధులను ఒకేసారి తీసుకెళ్ళి జైల్లో పెట్టడము, ఇట్లాంటి కక్షా సాధింపు చర్యలకు మేము పాల్పడము. నాకు ఇచ్చిన అధికారాన్ని నేను వ్యక్తిగతమైన కక్షా సాధింపు చర్యలకు ఉపయోగించను. ప్రజలు తెలంగాణ విస్తృత ప్రయోజనాల కోసం మాకు అధికారాన్ని ఇచ్చిండ్రు కాబట్టి ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాల కోసమే పనిచేస్తాను తప్ప వ్యక్తిగతమైన ఇష్టాలతో పని చెయ్యను. నేను మొదటిసారి చెప్పిన, బాధ్యత చేపట్టినప్పుడు చెప్తున్నా, 100వ రోజు కూడా నేను చెప్పదలుచుకున్నాను. అట్లాంటి విధానాలు నాకు వ్యక్తిగతంగా నష్టం జరిగినా, నాకు ఎవరి మీద కోపం ఉన్నా అది నా వ్యక్తిగతానికి సంబంధించింది. ప్రజలకు దీంతో సంబంధం లేదు. ప్రజల యొక్క ప్రయోజనాలకు సంబంధించి మాత్రమే చర్యలు ఉంటాయి. వ్యక్తిగతంగా కోపం తాపం నేను ప్రదర్శించను. నేను న్యూట్రల్కి వచ్చి పరిపాలన చేయాలనుకుని 100 రోజుల్లో నా అసెంబ్లీ ఎన్నికల్లో నేతలు వెన్నుపోటు పొడిచారని, అందుకే ఓడిపోయారని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చెప్పారు. అందుకే మనస్తాపం చెంది బీఆర్ఎస్ పార్టీని వీడారని అన్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. నిన్న ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వరంగల్ పార్లమెంటు టికెట్ ఆరూరి రమేష్కు కేటాయించే అవకాశం ఉంది. వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యునిగా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 2 పర్యాయాలు ప్రజలకు సేవలు అందించి మరి జిల్లా అధ్యక్షునిగా పనిచేసి మరి ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మరి టిఆర్ఎస్ పార్టీలో చేరి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత 2 పర్యాయాలు ఆ నియోజకవర్గ ప్రజలకు సేవ చేశాం. భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉంచిన
మోడీ గారి నాయకత్వంలో మరి బీజేపీలో చేరాలి అని, మరి భారతదేశంలో అన్ని వర్గాల అభివృద్ధితో పాటు ముఖ్యంగా ఈరోజు నా జాతి కోసం ఈరోజు ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో 30 సంవత్సరాల పోరాటం మరి ఈరోజు అందుబాటులోకి వస్తున్న మోడీ గారి నేతృత్వంలో. కవిత అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేరం చేయనప్పుడు కవితకు భయం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణకు మేలు చేయడం కోసం ఢిల్లీ వెళ్లారా, తెలంగాణను దోచుకున్నది చాలక ఢిల్లీ వెళ్లారా అంటూ ఆయన నిలదీశారు. చట్టపరిధిలోనే ఈడీ దర్యాప్తు చేస్తోందన్న ఆయన అవసరమైన ఆధారాలు సేకరించామని చెప్తోందని అన్నారు. ఈ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోపిడీ చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మన రాష్ట్రంతో సహా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల, భారతీయ జనతా పార్టీ పట్ల ఒక సానుకూలమైనటువంటి వాతావరణము దేశంలో ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి గతంలో దేశంలో ఎప్పుడు కూడా ఏ పార్టీకి కూడా లేదు. అందులో మొదటిసారి 270 స్థానాలుంటే రెండోసారి 302 స్థానాలతో నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క ఆశీస్సులతో బలాన్ని పెంచుకోవడం జరిగింది. ఈసారి మూడోసారి 370 స్థానాలు భారతీయ జనతా పార్టీకి స్వతంత్రంగా రావాలని, ఎన్డీఏతో భాగస్వాములతో కలిపి 400 స్థానాలు రావాలని ఏదైతే ప్రధానమంత్రి గారు గాని, భారతీయ జనతా పార్టీ గాని, దేశ ప్రజల ఆకాంక్ష గాని ఈరోజు మనకు తెలుస్తాం. ఈ రకంగా మూడోసారి మెజార్టీ పెంచుకోవడం అనేటువంటిది మరి ఒక దేశ చరిత్రలోనే మొదటిసారి అనే సందర్భంగా మనం చేస్తాం. తెలంగాణలో కూడా మనం చూస్తాం. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. వచ్చేటువంటి ఎన్నికల్లో పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం. టిఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఈరోజు తెలంగాణకు లేదు. 10 సంవత్సరాలుగా లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు త్యాగాలు చేసి, పోరాటాలు చేసి తెలంగాణ తీసుకొస్తే పూర్తిగా ఒక కుటుంబ కబంధ హస్తాలలో తెలంగాణను బలి చేశాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలందరూ కూడా కుటుంబానికి బానిసలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ తెలంగాణను ఏ రకంగా మరి పరిపాలన చేశాడో, ఓ అహంకార పూరితమైనటువంటి పరిపాలన, ఒక నియంత్ర పూరితమైనటువంటి పరిపాలన, ఒక అవినీతి పరమ పరిపాలన, ఒక నిజాం లాగా పరిపాలన, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన ఈరోజు కేసీఆర్ చేశాడు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు టిఆర్ఎస్ ఓడించారు. కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కవిత గారు ఢిల్లీలో ఈరోజు ఈడీ ముందు, దర్యాప్తు ముందు నిలబడింది, అరెస్ట్ చేయడం జరిగింది. టిఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి కవితను అరెస్ట్ చేసిందని. భారతీయ జనతా పార్టీకి గాని, తెలంగాణ రాష్ట్రానికి గాని కవిత గారి కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఈ కేసు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు. ఈ కేసు ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు. ఈ కేసుకు తెలంగాణకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు, రాజకీయాలకు అసలే సంబంధం లేదు. ఏమైనా తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం ఢిల్లీలో బీరు బ్రాండ్ వ్యాపారం చేయడం కోసం వెళ్ళారా కేసీఆర్ కుటుంబ సభ్యులు చెప్పాలి. వెళ్ళింది వారు, వ్యాపారం చేసింది వాళ్ళు. మరి తీగ లాగితే డొంక కదిలినట్టు ఢిల్లీలో ఆపు ప్రభుత్వం చేసినటువంటి అక్రమ లిక్కర్ వ్యాపారం పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దర్యాప్తు చేస్తే అనుకోకుండా కవిత గారి పేరు వచ్చింది. అనుకోకుండా కవిత ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా వార్తలు చూస్తా ఉన్నాం. దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాం. ఎవరు ఇమ్మన్నారు వారి ఢిల్లీకి? ఎవరు బీరు బ్రాండ్ వ్యాపారం ఎవరు చేయమన్నారు కవిత గారిని? ఎవరిని ఉద్ధరించడం కోసం పోయారు? తెలంగాణ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ దౌర్జన్యం చేస్తోందని మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మెప్పు పొందడానికి ఫండ్స్ పంపించేందుకు ఇక్కడి బిల్డర్లను, వ్యాపారవేత్తలను రేవంత్ రెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజలకు ధైర్యాన్ని అందించిన నాయకుడు మోదీ అని, ప్రపంచంలో భారత కీర్తి పెంచిన వ్యక్తి మోదీ అని కొనియాడారు. మధ్యకాలంలో నడమంత్రపు సిరిలాగా ముఖ్యమంత్రి పదవి వచ్చినటువంటి 1 మంత్లోనే 2 నాలుకల దూరం, 2 రకాల మాటలు. మొన్ననేమో మోడీ గారు మా పెద్దన్న. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ న్యాయ సాధన సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ నిజమైన వారసురాలు షర్మిల అని అన్నారు. వై షర్మిలారెడ్డి అనే పదంలోనే వైఎస్ఆర్ ఉందని చేసిన వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ స్పందించారు. తమ దగ్గర కూడా ఎన్నటి శ్రీనివాసరావు అని ఉన్నారని, అంత మాత్రాన వైఎస్ఆర్ అయిపోతారా అని ఎద్దేవా చేశారు. ఆయన కూడా వైఎస్ఆర్, లేకపోతే ఎన్నటి శ్రీనివాసరావు ఉంటాడు.
ఆయన కూడా వైఎస్ఆర్. అలాగంటే ఎవరు పడితే వాళ్ళు పెట్టించుకుంటే అవ్వదు కదా, మీకు తెలుసు కదా. ఏది ఏమైనప్పటికీ ప్రజలు నిజమైనటువంటి వారసులు ఎవరు అనేటువంటిది గతంలో 2019 ఎన్నికల్లో నిర్ణయం ఇచ్చారు. 2014లో ఆయన రాజకీయ మేనిఫెస్టోను బైబిల్లా భావించిన సీఎం జగన్ హామీలు అమలు చేశారన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి ఐరాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు పాల్గొన్నారు. టీడీపీ విడుదల చేస్తున్న మేనిఫెస్టోతో చంద్రబాబు ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఒకసారి మోసపోతే 5 సంవత్సరాలు ఇబ్బంది పడతారని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలంటూ పిలుపునిచ్చారు పెద్దిరెడ్డి. మరి ఈ విధంగా 3 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ క్రమంలో నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈసారి గెలుపు వైసీపీదేనని ఎంపీ వైవి సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం బీసీలకు 50% సీట్లు ఇవ్వలేదని, గతంలో నామినేటెడ్ పదవులు పనుల్లో కూడా 50% రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. ప్రజలు తమ పక్షానే ఉన్నారన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయన్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగ్స్, పోస్టర్లు, కటౌట్లను తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుపరచడానికి అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సి విజిల్ యాప్ ద్వారా అందే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ముఖేష్ కుమార్ మీనా అధికారులకు సూచించారు. కోడ్ అమలు రీత్యా తనిఖీలు ముమ్మరం చేయాలని, క్షేత్రస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్లు విస్తృతంగా పర్యటించాలని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్లో ఉండగా ఈడీ అరెస్టు చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆమె సుప్రీంలో పిలువేయనున్నారు. ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉండడంతో ఆమె తరపున భర్త అనిల్ కుమార్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. కవిత తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నట్లు సమాచారం. కాగా కస్టడీలో ఉన్న కవితను ఈడీ అధికారులు మొదటి రోజు విచారించారు. ఆమెకు బినామీగా వ్యవహరించిన వారి వివరాలు, లిక్కర్ స్కామ్తో ఆమెకున్న సంబంధంపై ఆరా తీశారు. सर पीछे हो जाइए, सर पीछे। వివాదాస్పదమైన ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఒకరు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కంపెనీ 45 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. సున్నీ డ్యామ్ నిర్మాణ కాంట్రాక్ట్ దక్కించుకున్న వెంటనే సీఎం రమేష్ కంపెనీ ఈ బాండ్లను కొనుగోలు చేయడం విశేషం. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ స్థాపించిన కంపెనీ హిమాచల్ ప్రదేశ్లోని సున్నీ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి 1098 కోట్ల రూపాయల ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ దక్కించుకున్న వెంటనే 5 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశారు. 2 నెలల తర్వాత మళ్ళీ 40 కోట్ల రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేసిందని అధికార వర్గాల ద్వారా వెల్లడైంది. సీఎం రమేష్ చైర్మన్గా ఆధ్వర్యంలో ఆయన కుమారుడు రిత్విక్ రమేష్ పేరుతో 1999 మార్చి 31న హైదరాబాద్లో రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించారు. అదో అన్లిస్టెడ్ కంపెనీ. ఆ కంపెనీకి 2023 జనవరి 14న ఈపీసీ కాంట్రాక్ట్ లభించింది. ఈ కంపెనీ చేపట్టిన మరో ప్రాజెక్టు ఉత్తరాఖండ్లోని తపోవన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు చేపట్టిన కొద్ది రోజులకే ప్రాజెక్టు దగ్గరలోని జోషిమఠ్లో రోడ్లు, ఇళ్లు కూలిపోయాయి. భూమి కుంగిపోయింది. దీంతో ప్రాజెక్టుకి ఇబ్బందులు తలెత్తాయి.
పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ప్రదేశంలో భూగర్భ సొరంగ మార్గాన్ని నిర్మాణం చేపట్టడం వల్లే జోషిమఠ్లో ఇళ్లు బీటలు వారడానికి, ఇళ్లు కూలిపోవడానికి కారణమని నిపుణులు నిందిస్తున్నారు. జోషిమఠ్ క్రమంగా కుంగడానికి ఎన్నో కారణాలున్నా పర్యావరణ పరంగా సున్నితమైన జోషిమఠ్ సమీపంలో భూగర్భ సొరంగం తవ్వడమే జోషిమఠ్ ప్రదేశం కుంగిపోవడానికి కారణమని నిపుణులు, స్థానిక ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్కు సంబంధించి మార్చి 21న ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొంది. కేజ్రీవాల్కు ఈడీ సమన్లు ఇవ్వడం ఇది వరుసగా 9వసారి. ఈ కేసులో గతంలో ఇచ్చిన సమన్లకు ఆయన స్పందించకపోవడంతో ఢిల్లీ కోర్టులో ఈడీ 2 ఫిర్యాదులు నమోదు చేసింది. దీనిపై నిన్న విచారణ సందర్భంగా కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు. చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. మరుసటి రోజే తాజాగా మరోసారి ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. కాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేసేందుకు ప్రధాని మోదీ కొత్త బ్యాకప్ ప్లాన్ సిద్ధం చేశారని ఆప్ మంత్రి అతీషి ఆరోపించారు. మద్యం కేసులో కేజ్రీవాల్ను అరెస్టు చేయలేమని భావించిన కేంద్రం ఇప్పుడు మరో తప్పుడు కేసుతో కేజ్రీవాల్ను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని, అందుకే వాటిలో భాగంగానే తాజాగా సమన్లు జారీ చేసిందని దుయ్యబట్టారు. दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी राउज एवेन्यू कोर्ट में फिजिकली पेश हुए. उन्होंने ये कमिटमेंट 3 हफ्ते पहले कोर्ट को दिया था, वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से दिया था कि जैसे ही बजट सेशन खत्म होगा उसके बाद वो खुद फिजिकली अपीयर. తమిళనాడు సీఎం డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ సీఏఏతో ఆగడని, దాని తదుపరి లక్ష్యం వివిధ భాషలు మాట్లాడే ప్రజలే అని ఆయన ఆరోపించారు. బీజేపీ భవిష్యత్తులో వీటికి సంబంధించిన చట్టాలను తీసుకొస్తుందని ఆయన అన్నారు. 2004 ఎన్నికలకు ముందు కూడా భారత్ ప్రకాశిస్తోంది అంటూ బీజేపీ ప్రచారం చేసిందని, అన్ని సర్వేలు కూడా బీజేపీ అనుకూల వేవ్ ఉందని అంచనా వేశాయని గుర్తు చేశారు. అప్పుడు ప్రతిపక్షాలు కూడా ఐక్యంగా లేవని, అయితే ఎన్నికల ఫలితాలు యూపీఏకు అనుకూలంగా వచ్చాయని అన్నారు. ఈసారి చరిత్ర పునరావృతమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష పీఠం కోసం జో బైడెన్తో పోటీకి సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 5న జరగబోయే ఎన్నికలు యుఎస్ చరిత్రలో నిలిచిపోనున్నాయన్నారు. తాను తిరిగి అధికారంలోకి రాకపోతే దేశంలో రక్తపాతం మొదలవుతుందని తెలిపారు. బైడెన్ విధానాలను విమర్శిస్తూ ఒహాయోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మెక్సికోలో కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న చైనా నిర్ణయాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే అక్కడ ఉత్పత్తి అయ్యే కార్లను అమెరికాలో విక్రయించడానికి అనుమతించబోనని తెలిపారు. 100% దిగుమతుల సుంకాలు విధిస్తామని చెప్పారు. పరోక్షంగా బైడెన్ వాహన పరిశ్రమ విధానాలను లక్ష్యంగా చేసుకొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి తాను గెలవకపోతే అమెరికాలో మరోసారి ఎన్నికలు ఉండబోవని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన ఎన్నికల ప్రచార బృందం అధికార ప్రతినిధి కారోలిన్ లివిట్ వివరణ ఇచ్చారు. బైడెన్ విధానాల వల్ల అమెరికా వాహన పరిశ్రమలో ఆర్థిక రక్తపాతం మొదలవుతుందనే కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరించారు. మరోవైపు ప్రస్తుతం జైల్లో ఉన్న తన మద్దతుదారులకు ట్రంప్ సానుభూతి ప్రకటించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.